First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. కృష్ణమూర్తి గారు, విజయవాడ తొలినాళ్ళలో రౌడీయిజం అన్నది బాగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న టైంలో వ్యాస్ గారు దాని మీద చాలా సీరియస్గా ఫోకస్ చేయడం, ఫోకస్కి అతను యాంటీ గూండా స్క్వాడ్ అనే ఒక టీంని ఫామ్ చేయడం, దానికి మీకు చీఫ్గా పెట్టడం, మీరు అప్పుడు ఆ బాధ్యతలు స్వీకరించిన టైంలో బెజవాడ రౌడీజం ఏ విధంగా ఉండేది, అసలు బెజవాడే రౌడీజం పెరగడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలు చెప్పే ముందు ఒకసారి మీరు పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నారనే విషయం చెప్పండి. సార్, ఐ కేమ్ ఫ్రమ్ ఎ రిమోట్ విలేజ్ కాల్డ్ మల్లేశ్వరం ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్. నేను సెకండరీ స్కూల్కి వెళ్ళే దోవలో మాకు పోలీస్ స్టేషన్ ఉండేది. ఆ ఇంటి దగ్గర నుంచి మా స్కూల్ 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. బట్ మధ్యలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. వస్తూ పోతూ అక్కడ ఆఫీసర్స్ దిగినప్పుడు వాళ్ళ యూనిఫామ్ వల్ల నేను అట్రాక్ట్ అయినాను సార్. సో అదొక పాయింట్ సార్. అదే కాకుండా నా మైండ్లో చిన్నప్పటి నుంచి నేను ఈ స్కూల్లో చదివాను, తర్వాత కాలేజీలో చదివాను. ఈ స్కూల్స్ కాలేజీలు నేను కట్టుకోలేను. ఆ టీచర్స్కి లెక్చరర్స్కి జీతాలు నేను కానీ నా పేరెంట్స్ కానీ ఇవ్వలేరు. ఆ ల్యాబ్స్ మిగతా పారాఫెర్నైల్ అంతా నా వల్ల అయితే కాదు, నా పేరెంట్స్ వల్ల అయితే కాదు. కానీ ఈ సంఘంలో ఉన్న వ్యక్తుల ద్వారా వచ్చిన ఆ ద్రవ్యంతో తయారైనవి కాబట్టి నేను దీంట్లో నా బ్రతుకు తెరువుకి సరిపడా జాబును నేను సంపాదించుకునే శక్తి వీటి ద్వారా, థ్యాంక్ యూ సార్, వీటి ద్వారా సంక్రమించింది. కాబట్టి నేను ఈ డిగ్రీస్ అయిన తర్వాత నాకు ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు నేను తప్పక సంఘాన్ని యొక్క రుణాన్ని తీర్చుకోవాలి అనే ఉద్దేశం లేకపోతే నేను సరిగా ఉద్యోగం చేయలేదు పోయేవాడినేమోనని నేను ఎప్పటికీ అనుకుంటాను సార్. నాకు సంఘ సేవ మెయిన్ అభిప్రాయంతో పెట్టుకున్నాను నేను. అదే రకంగా నాకు ట్రైనింగ్ అంతా అయిపోయి ఈస్ట్ గోదావరిలో జగ్గంపేట పోలీస్ స్టేషన్స్ ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఇచ్చినప్పుడు నేను బిఫోర్ టేకింగ్ మై సీట్ I prayed God, oh God, you have given me this opportunity. Kindly give me some other strength to eradicate all the social evils in the society. అని నేను కూర్చోవడం జరిగింది సార్. అక్కడి నుంచి అదే అభిప్రాయంతో చేశాను. నాకు 3 years తర్వాత ట్రాన్స్ఫర్ వస్తే రామచంద్రారెడ్డి గారు ఎస్పీ కాకినాడ, ఆయన దగ్గరికి నాకు చెప్పకుండా రెడ్డి గారు అప్పుడు మున్సిపల్ ఉండేవాళ్ళు సార్, ఇప్పుడు తీసేశారు. అప్పుడు 70s ఆ ప్రాంతంలో విలేజ్ మున్సిపల్స్ ఉండేవాళ్ళు. ఆయన పబ్లిక్ని అంతా తీసుకెళ్ళి నా రిటెన్షన్గా అడిగితే ఆయన నవ్వి మాకు 3 ఏళ్ళ కంటే ఎక్కువ ఉంచటం కుదరదండి అని చెప్పారు. ఉంచమంటే 1 నెల ఉంచుతానంటే వద్దులేండి సార్, ఆయన కాకినాడ వేశారు కదా అని థ్యాంక్స్ అని చెప్పి వచ్చిన తర్వాత నాకు చెప్పారు సార్. ఓకే, మీరు 3 సంవత్సరాలు ఫస్ట్ పోస్టింగ్ 3 సంవత్సరాలు చేశారు. మీరు 3 సంవత్సరాల్లో ఎలాంటి కేసులు మీ దగ్గరకు వచ్చాయండి? జగ్గంపేటలో నేను జస్ట్ అక్కడ ప్రొబేషనర్ సార్, దట్ ఈస్ ద ఫస్ట్ పోలీస్ స్టేషన్. నాకు ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. దాంట్లో ఎవరు చేశారని కానీ, ఎప్పుడు జరిగిందని కానీ, ఎవరు చేశారని కానీ, ఎలా చేశారని కానీ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా బాల్డ్ రిపోర్ట్ ఇచ్చినారు సార్. యాక్చువల్గా అది కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇది హోమిసైడ్, మర్డర్ కేసు అంటే హోమిసైడ్స్ ఉంటుంది. హోమిసైడ్స్ చేస్తే రిజిస్టర్ చేసినప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కేడర్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆయన ఆనాట ఆకుల ఆంజనేయులని మాకు సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్దాపురం, ఆయన పట్టించుకోకపోవటం వల్ల నేనే దాన్ని ఛాలెంజ్గా తీసుకుని దాన్ని ఎలాగైనా సరే ఎవిడెన్స్ లేకపోయినా నేను దాన్ని డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు నేను అన్మ్యారీడ్ యంగ్ మ్యాన్, ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డిటెక్టింగ్ దట్ కేస్.
సరే నేను ఆ ఊరు విజిట్ చేసి నేను కొంతమంది సస్పెక్ట్స్ని ఒక 10-15 మందిని నేను నా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఐ వాజ్ గాన్ ఇంటరాగేటింగ్. దెర్ ఈజ్ ఎ R&B బంగ్లో నియర్ బై పోలీస్ స్టేషన్. అక్కడ కూర్చొని అదే పనిగా ఇంటరాగేట్ చేస్తున్నాను. ఒకనాడు అలా కూర్చుని ఉండగా నాకు సూటిగా ఒక హీప్ ఆఫ్ ఎంటీ తార్ డ్రమ్స్ ఉన్నాయి సార్. పెద్ద గుట్ట, అది R&B వాళ్ళు రోడ్లు వేసే వాళ్ళు తారు పోగా ఖాళీ గుట్ట ఒకటి ఉంది అక్కడ. ఎప్పుడైనా సరే మన ఆలోచనలన్నీ ఒకే దాని మీద దేని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఒక పాయింట్ మీద పెట్టినప్పుడు అక్కడ చాలా శక్తి జనరేట్ అవుతుంది సార్. ఇప్పుడు సన్లైట్లో అన్ని కిరణాలని ఒకే చోటకి కేంద్రీకరించినప్పుడు ఈవెన్ పేపర్ను కూడా కాల్చగలిగిన శక్తి ఎలా ఉంటుందో ఈ కాన్సన్ట్రేషన్ చేసిన దాని శక్తి కూడా మనం చాలా గెయిన్ చేయొచ్చు సార్. అదే యాంగిల్లో నేను థింక్ చేస్తే సరే వీళ్ళు ఎంత అడిగినా చెప్పట్లేదు, మనం ఒక పని చేద్దాం, ఈ తారు డ్రమ్ము లోపల సెంటర్లో ఒక కుర్ర కానిస్టేబుల్, పెద్దవాళ్ళు అయితే వాళ్ళు తట్టుకోలేరు, అది ఆడు నాకు లేక ప్రొఫెషనర్ ఆ కుర్రవాడు, వాడిని ఆ తారు డ్రమ్ముల్లో పెట్టేశాను సార్. సెంటర్లో పెట్టేసి వీళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడి, అరే నేను మళ్ళీ వస్తాను, ఈ తారు డ్రమ్ముల దగ్గర కూర్చోబెట్టి వీళ్ళని నేను స్టేషన్కి వెళ్ళిపోయాను సార్. దగ్గరే స్టేషన్. వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటే మనవాడు వింటాడేమో అని. ఆ రోజు అంతా సాయంత్రం అంతా అయింది, లేట్ ఇన్ ద ఈవినింగ్ అయింది. ఇంకా మనోడికి ఏమైనా తెలుస్తుందేమో అని వాళ్ళందరినీ ఎరే స్టేషన్ తీసుకుపోండి అని స్టేషన్ తీసుకుపోయి వాళ్ళు చూడకుండా వాడిని బయటికి తీశాను సార్. ఏమీ మాట్లాడుకోలేదు సార్ అని చెప్పినాడు. అయితే నా సెలెక్షన్ ఆఫ్ అక్యూజ్డ్ తప్పేమో, వాళ్ళల్లో బాగా ఇంటిమసీ ఉన్న వాళ్ళు, బాగా చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళని విడదీద్దాం అని ముగ్గురిని విడతీశాను సార్. మిగతా వాళ్ళ పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ ముగ్గురిని మళ్ళీ ఇంట్రాగేషన్ అని మళ్ళీ బంగ్లాకి తీసుకొచ్చి అక్కడ కూర్చుని మాట్లాడి అంత మునిపే పెట్టేశాను కానిస్టేబుల్ని. అరే మీరు ఇక్కడ ఉండండి, మరి ఏది ఆలోచించుకు చెప్పండి, చంపేస్తాను నేను, లేకపోతే డామ్ డూమ్ అని వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయి మళ్ళీ లేట్ ఇన్ ద నైట్ వచ్చింది సార్. వచ్చి వీళ్ళు మళ్ళీ లాకప్లో పడాయంటారు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఆయన బయటికి తీస్తే ఆ కానిస్టేబుల్ ఏం చెప్పాడంటే సార్, అరే చూసావా నే పీకి నొక్కొద్దంటే నొగ్గావు, ఇప్పుడు ఎంత ప్రమాదం వచ్చిందో చూడు, మనం పోలీసు వాళ్ళని ఎంత కొట్టినా కూడా మనం ఏం చెప్పకూడదు, చాలా ఇదిగా ఉండాలి మనము అని మాట్లాడుకున్నారు సార్. ఈ మాట్లాడుకున్న తర్వాత వీడిని తీసుకుపోయి మాకు ఎంత ఇంటిమసీ ఏర్పడిందంటే ఏ మాట ఎవడు మాట్లాడింది కూడా ఆ యాక్సెంట్ మాకు అర్థమైపోయేది. ఇంకా మాతో కొన్నాళ్ళుగా మాట్లాడుతున్నాం, ఓ ఇంట్రాగేషన్, ఇక అదే పని నాకు డిటెక్షన్ చేయాలని. సరే ఇక్కడ వచ్చిన తర్వాత ఏమరా నువ్వు ఇట్లా అన్నావు కదా నువ్వు అనేది అడిగి వాళ్ళకి అమ్మో ఇది అర్థమైపోయింది అనేది వచ్చింది, బ్రేక్ అయిపోయాడు, బంగలైపోయారు. తర్వాత మేము మా ట్రీట్మెంట్ కొంత ఉంటాం కదా సార్, బట్ వీ కెనాట్ స్పీక్ ఇట్ ఓపెన్లీ. దాంట్లో బాబు మీరు అంత ప్రెస్ చేయక్కర్లేదు, నేను చెప్పేస్తాను జరిగింది, ఆల్ రైట్ చెప్పేయమన్నాం. వాళ్ళ నెలకల మేము బయలుదేరాం. వెళ్తే వాడు ఏం చెప్పాడు, మేము ఇలా పలానా చోట పీకి నొక్కి చంపేసి వాడి చెప్పులు కర్ర మనిషిని పలానా చోట పెట్టాం. ఆ చోటు చూపించాడు. వాడు పెళ్ళి పెట్టుకున్నాడు సార్, ఆ డిసీజ్డ్. పెద్దాపురం అని అక్కడ దగ్గరలో ఉంటుంది జగ్గంపేటకి. అక్కడ వెండి పట్టాలు కొత్తవి కొనుక్కుని ఎర్రటి పేపర్ ఉంటుంది సార్, కొత్తటికి ఎర్రటి పేపర్, అది దాంట్లో పెట్టి వీడు పెట్టుకుని వచ్చాడట. అది నా ఇన్వెస్టిగేషన్ ఇంటి దగ్గర పెద్దాపురం వెళ్ళాడంటే, పెద్దాపురం ఎందుకు వెళ్ళాడంటే పిల్లలకి కొనటానికంటే ఆ బంగారు పొట్టుల్లో ఎంక్వైరీ చేస్తే అక్కడ ఎంక్వైరీ చేయగా ఒక కోట్లో ఈ కొన్నాడు ఈ బంగారు పట్టాలు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. అయితే వీడి దగ్గర లేవాయి. ఏమైనా రా నేను ఇంటరాక్ట్ చేస్తే నేను తీసాను బాబును అన్నాడు. మరి ఎక్కడ పెట్టావంటే
నా ఇంటి సూర్యు పైన గోడ పైన సూర్యులో పెట్టాను అన్నాడు. ఓ ఇది కరెక్ట్ అయితే ఖచ్చితంగా గీడే. ఇది మాకు ఎవిడెన్స్ యాక్ట్ 27లో కన్ఫెషన్ ఆఫ్ స్టేట్మెంట్, రికవరీ ఆఫ్ ది ప్రాపర్టీ. కన్ఫెషన్ లీడింగ్ టు రికవరీ ఆఫ్ ది ప్రాపర్టీ ఈజ్ అన్ ఎవిడెన్స్. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ద డైరెక్ట్ ఎవిడెన్స్. సరే, మనము ఒక్కళ్ళమే వెళ్తే పబ్లిక్ కూడా తెలియాలి. నాకు చాలా ఓపెన్గా ఉండాలి, కానీ ఏదో ఆడికేది ఆడిని ఊరికినే లేనిపోయిన వాడిని సృష్టించినట్టుగా నాకుంటే నా మనసు చాలా సెన్సిటివ్, నాకు ఒప్పుకోదు. సో ఊరు వాళ్ళందరినీ రమ్మన్నా నా వెనక, వాడి వెనక. వాడు నొచ్చినేసుకుని గోడ ఎక్కాడు, అది తీశాడు. ఆ బంగారు పోయి ఉన్నాయి, అందరూ ఊరంతా చూశారు, విస్తుపోయారు. సో ఇది ఎందుకు తర్వాత ఇక అందరూ అమ్మ బాబు పోలీసు వాళ్ళు అంటే మామూలు కాదురా, దేన్నైనా వాళ్ళు పట్టేయగలరు అని చాలా మంచి ఇమేజ్ వచ్చాను పోలీసులు అక్కడ ఆ ఊరిలో. సరే వీడిని ఇంటికి తీసుకుపోయిన తర్వాత అసలు నువ్వు ఎందుకు చేసావు ఏంటి మాకు రీజనింగ్ ఉండాలి కదా. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ కన్ఫర్మ్ దట్ హీ హెస్ కమిటెడ్ ది క్రైమ్, బట్ వాట్ ఈస్ ద మోటివ్ ఫర్ హిమ్ టు కమిట్ ద క్రైమ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వైల్ ఫైలింగ్ ఛార్జ్ షీట్ అగెన్స్ట్ హిమ్. అంటే వీడికి ఆ చనిపోయినోడి భార్యకి ఇంటిమసీ ఉన్నది సార్, సెక్సువల్ జెలసీ. ఇంటిమసీ ఉంటే ఈ మధ్యలో పెళ్ళి పెట్టుకున్నారు కదా, అది మానేద్దాం ఇంకా ఏదో అంటుందట. అంటే ఈడు భర్త ఉంటే ఈడు అడ్డు, నాకు ఈడు తొలిగిపోతే నాకు ఫ్రీడమ్ ఉంటుంది అనే ఉద్దేశంతో చేశాను సార్ అని చెప్పేశాడు. సో బేసింగ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఐ ఫైల్డ్ a charge sheet against him. Subsequently I got the transfer. 3 years అయిపోవచ్చింది తర్వాత, బట్ ద రిజల్ట్ ఈస్ నాట్ నోన్ టు మీ, బట్ ఇట్స్ ఎ రియల్ కేస్. అంటే ఫస్ట్ పోస్టింగ్లోనే మీరు ఒక 302ని సెట్ చేశాను. ఎందుకంటే ఇది ఓ పెద్ద, అసలు మనిషికి నేను ఇది చేయాలి అనే భావన ఉండాలి, వాడిని డిస్టర్బ్ చేయకూడదు పైకి.